ఓకే ఫ్రెండ్స్, చూసారా మిత్రులారా, మరి ఈ రోజున మన సత్యనపల్లి నుంచి మన డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు, మరి కాకాని శ్రీనివాసరావు గారు, వీళ్ళందరినీ ఆఫీసర్లందరినీ చక్కగా ఈ రోజున ఒక ధ్యాన విద్యని నేర్పిస్తానికి ఒక ప్రకృతిలోకి వచ్చారు. చూడండి, వీళ్ళందరూ కూడా ఒక మాస్టర్స్ ధ్యానం నేర్చుకోవడం కోసం ఈ రోజున రావుచెర్ల అని ఒక కొండ, పెద్ద కొండ అన్నమాట, తపస్థలి ఒక కొండలో దగ్గరికి ఈ రోజున అందరం కలిసి చక్కగా మరి బుద్ధుడు సిద్ధాంతం చక్కగా ఇది తపస్సు అనేది మీకు కనపడుతుంది. ధ్యాన విద్య ఇది మొత్తం ఇక్కడ అంతా చూడండి, బిల్డింగు మొత్తం అంతా కూడా చక్కగా ప్రశాంతంగా మొత్తం ఉచితమే మిత్రులారా. మన ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి నేచర్లోకి మనం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంటే దీని ఫలితం ఏంటి మనకు తెలుస్తుంది. చూడండి, మహానుభావుడు రాజుగారు, ఈ మహానుభావుడు కట్టాడన్నమాట. టెలిఫోన్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. మరి చక్కగా ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసి జనాలకి ఆత్మజ్ఞానమే పంచాలి. ఈ ఆత్మజ్ఞానం అని ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారని ఇక్కడ ఒక ఆశ్చర్యం కట్టాడు. చూడండి, పొద్దున్నే మీరు బాగా ఇంకా వస్తుంది, తప్పకుండా ఎవరో రావాలని నాకు ఫోన్ చేయొచ్చు మిత్రులారా. ఇది ఒక పెద్ద పిరమిడ్, ధ్యాన కేంద్రం అన్నమాట. ఇది ఒక పిరమిడ్. చూడండి, ఇలాంటి ప్రకృతిలో మనిషి జీవించాలి మిత్రులారా. ఇలాంటి జీవించినప్పుడే వాళ్ళకి తరాలకి, మన బిడ్డల తరాలకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఎలాంటి ప్రకృతి ఆశ్రయం కట్టాడు మిత్రులారా. తప్పనిసరిగా దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇదంతా ఉచితమే, ₹1 డబ్బులు లేదు, ఫ్రీగా మొత్తం అంతా టిఫిన్, కాఫీ, భోజనం మొత్తం ఉచితం. ఎంతమంది వచ్చినా సరే ఆయన ఒక సేవలాగా ఇక్కడ అందరికీ ధ్యానం నేర్పించడం, భోజనం పెడతాం, చక్కగా హాయిగా నువ్వు బతకమని చెప్పి తెలియపరిచి పంపిస్తాడు రాజుగారు. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.